ఎందుకంటే ఏం చెప్తే నేను ఏం చేయలేదు. ఆయన పరిపాలన గానీ ఆయన ఇచ్చిన పథకాలు గానీ ఏం మంచిగా ఏ లేవు. పథకాలు ఏమి ఇచ్చాడు? 6 పథకాలను పెట్టిండు. 6 పథకాలు ఒక్కటే అమలు చేయలేదు. అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు? 99% తేడా ఉంది ఏమని? పరిపాలన. అంటే ఈయన పథకాలు ఇచ్చిండు, ఆయన పథకాలు ఇయ్యలేడు కదా. ఇయ్యలే. పథకాలు ఒకటి ప్లస్ మళ్ళా ఏది కరెంటు బిల్లు అది చేయలేదు. మరి కొంతమంది డెవలప్మెంట్ చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి, చేయలేడు అంటారా? కొంతమంది చెప్తారు ఆయన చేయడు. ఇక ఆయన చేయడు. ఆయన మీద నమ్మకం లేదు. ఈసారి రాడు కేసీఆర్. కానీ ఊర్లలో చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది కదా. కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి ఇప్పుడు ఎట్లంటే ఓట్లు ఎట్లా వేసారంటే జనాలు అధికార పార్టీ అధికారం ఉంది కాబట్టి వేసారు, లేకపోతే వేయరు. టీఆర్ఎస్కి వేసేవాళ్ళు. అధికారంలో ఉంది కానీ అధికారంలో ఉన్న పార్టీకి ఎత్తు కానీ అధికారం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు కాంగ్రెస్. అంటే మొన్న చూసుకుంటే 5 లక్షల కోట్ల వరకు ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టించాడు కదా. మరి జరిగే అవకాశం లేదంటారా డెవలప్మెంట్? డెవలప్ లేదు. మరి కేసీఆర్ ఉండుంటే మరి ఏ విధంగా చేసేటోడు? కేసీఆర్ అంటే కొద్దిగా పర్వాలేదు. ఈయన చేయలేకపోతున్నాడా? నేను చేయలేకపోతాను. ఇంకా ఫ్రీ బస్ ఈ పథకాలు ఇచ్చింది కదా, ఇవి కూడా ఏం మంచిగా లేవా? ఈ ఫ్రీ బస్ దేనికి ఇచ్చింది? అసలు ఫ్రీ బస్సులు తీసేది గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వాల్సి ఉంది. మరి ఫ్రీ బస్ ఇస్తే